హాయ్ అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరగారెలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అంతకన్నా ముందుగా పెసరపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పెసరగారెలు. ఇప్పుడు పప్పు నానిపోయింది చూడండి. పప్పు నానితే చాలా త్వరగా పొట్టు అనేది ఊడిపోతుందండి. ఇప్పుడు శుభ్రంగా పప్పుని కడిగేసుకోవాలి. ఇదిగోండి పెసరపప్పుని కడిగిన తర్వాత ఈ విధంగా ఒక జాలి గిన్నెలో వేసుకొని ఒక 50 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలండి. ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెసరగారెలోకి కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, బొంబాయి రవ్వ, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు పప్పుని మిక్సీ పట్టుకుందామండి. ముందుగా అల్లం పీస్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. 2 ఆనియన్స్ చూపించాను కదండి. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు సగం పట్టిన దాంట్లోని వేసేసుకోవాలండి. పెసరపప్పుని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. మరో బౌల్లో తీసుకొని మిగతా పప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. అసలు వాటర్ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ చూపించాను కదండి. ఒక ఆనియన్ ఏమో మిక్సీ పట్టాము. మిగిలిన ఆనియన్ ఇప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. పెసరపప్పు చాలా లూజ్గా అయిపోతుందండి ఎంత వాటర్ వడగట్టినా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఇంకా లూజ్గా అనిపిస్తే కనుక ఇంకో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. టేస్టీగానే ఉంటాయి. కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తడిపి కాటన్ క్లాత్ తీసుకొని దీనిపైన వడల్లాగా వేసుకోవాలండి. గారెలాగా చూడండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని తడి క్లాత్ మీద అయితే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలి. గారెల్లాగా చేసుకొని సేమ్ అదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇదిగోండి మరోసారి మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కాటన్ క్లాత్ మీద మనం చేస్తే తడిపితే కదా, తడిపి ఉంచినందుకు చాలా ఈజీగా వచ్చేస్తాయి గారెలు అనేది తీయడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసుకోవాలండి. క్లాత్ నుంచి తీస్తూ ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి. బొంబాయి రవ్వ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం.
అవి ఫస్ట్ వేసినందుకు చాలా త్వరగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. మరోసారి వేసి చూపిస్తాను. చాలా బాగా వస్తాయండి. పెసరపప్పు లూజ్ అవుతే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన పెసరగారెలు రెడీ అయిపోయినాయండి. ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.